So good morning from Vijayawada railway station. చూడండి మనం అటు వచ్చాము నెల్లూరు రైల్వే స్టేషన్. చూడండి అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, ట్రైన్ యాక్సిడెంట్. Hey, hi guys, welcome back to my channel, Maxwell Vlogs. So good morning from Vijayawada railway station. So ఇవాళ మనం ఒక ట్రైన్ బ్లాగ్ జర్నీ అయితే చేస్తున్నామండి. మనం ఇవాళ ఫ్రమ్ విజయవాడ. సో మీకైతే తెలుసు ఒక చాలా ఫేమస్ ట్రైన్ మనం ఇవాళ ట్రావెల్ అయితే చేయబోతున్నాము ఫ్రమ్ విజయవాడ టు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్. అదే మన పినాకిని ఎక్స్ప్రెస్. చూడండి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ రైల్వే స్టేషన్. పదండి లోపలైతే వెళ్దాం. ఇప్పుడు మన ట్రైన్ నెంబర్ అనౌన్స్ అయితే చేశారు. 12711 ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే పెట్టారు. సో డిపార్చర్ టైం వచ్చి 6:10 అండి. విజయవాడ నుంచి బయలుదేరుతుంది అండ్ చెన్నైకి ఆల్మోస్ట్ 1:05 అయితే చేరబోతుంది. సో రండి మనం ఇప్పుడు లోపలైతే వెళ్దాము. అండ్ చూడండి మనం అయితే వచ్చేసాము ప్లాట్ఫామ్ నెంబర్ టర్మినల్ 3కి అయితే వచ్చాము. లోపలైతే వెళ్తున్నాము. ఇదే అండి మన ట్రైన్ పినాకిని ఎక్స్ప్రెస్. అండ్ నా కోచ్ వచ్చి D8. ఇంకా ముందు పోవాలా, ఇప్పుడే D3 ఇది. చూడండి మన కోచ్ దగ్గర అయితే వచ్చేసాను. D8 టికెట్ వచ్చి ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నాను ఇవాళ. చూడండి నేనైతే వచ్చేసాను కోచ్ లోపల ఇప్పుడు. సో ఇది మన కోచ్ పొజిషన్ ఇది మొత్తము. నాకు ఈ టికెట్ కాస్టింగ్ వచ్చి 190 రూపీస్ అయితే అయిందండి నాకు ఫ్రమ్ విజయవాడ టు చెన్నై. సో టైమింగ్ అనేది చూసుకుంటే మనము ఒక 6 hours 55 minutes జర్నీ అయితే చేస్తున్నాము ఫ్రమ్ విజయవాడ టు చెన్నై సెంట్రల్. అండ్ ట్రావెల్ డిస్టెన్స్ కనుక చూసుకుంటే 431 kilometers ట్రావెల్ చేస్తున్నాము. అండ్ చూడండి మన ట్రైన్ అయితే బయలుదేరింది. స్టాప్స్ చూసుకుంటారండి మనకి ఓవరాల్ 14 స్టాప్స్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ స్టోర్స్ లొకేషన్ అండ్ డెస్టినేషన్. అండ్ ఈ ట్రైన్ సర్వీసెస్ ఫస్ట్ సర్వీస్ చూసుకుంటే సో ఇది వచ్చి 1st July 1992 స్టార్ట్ అయిందండి. అండ్ ఇది ఒక ఆన్ టైమ్ ట్రైన్ అంట అండి మనకి పినాకి ఎక్స్ప్రెస్. చూద్దాం ఇప్పుడు మనము ఎంజిఆర్ చెన్నై సెంట్రల్కి మనం ఆన్ టైం పోతామా లేదా అని. అండ్ మన ట్రైన్ రూటింగ్ గురించి మాట్లాడితే ఇది వైఆర్ తెనాలి, చిరాల, ఒంగోలు, కావాలి, నెల్లూరు, గూడూరు జంక్షన్, నాయుడుపేట, సులూరుపేట, దాని తర్వాత ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ అయితే వెళ్తుంది. అండ్ మన కోచ్ ఇప్పుడు దాకా ICF కోచెస్ అయితే నడుస్తుంది ప్రస్తుతము. ఇదిగో చూడండి ఇది విజయవాడ బస్ స్టాప్. ఇది చాలాసార్లు అయితే వచ్చాము మనము. అండ్ భయ అక్కడ చూడండి ఇది కృష్ణా రివర్. ట్రైన్ ఇవాళ ఫుల్ చేయబడుతుంది. VAP 4 లోకోమోటివ్ అండి. నేను జూమ్ చేస్తా కొంచెము, చూడండి కనిపిస్తుందా మీకు. అబ్బా ఈ ఉదయం పూట ఈ సన్ రైజ్, ఈ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ, ఆహా అదిరింది, నెక్స్ట్ లెవెలే.
అరే ఈ వ్యాన్ ట్రాక్స్ మీద ఏం చేస్తుంది? చాలా విచిత్రంగా ఉంది. అచ్చా ఓకే, ఇలా పెట్టారా? సో గాయస్, మన జర్నీ యొక్క ఫస్ట్ హాల్ట్ అయితే వచ్చేసాం మనము తెనాలి జంక్షన్. స్టేషన్ కూడా వచ్చి టీఎల్. ఇక్కడ వచ్చి 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ తెనాలి జంక్షన్ మనకి చాలా ఇంపార్టెంట్ జంక్షన్ అండి. ఎందుకంటే ఏదైతే ట్రైన్స్ మనకి చెన్నై నుంచి బయలుదేరుతుందో 2 డైవర్షన్స్ అయితే వెళ్తుంది. ఒకసారి వచ్చి వైఆర్ గుంటూరు, దాని తర్వాత నల్గొండ, దాని తర్వాత సికింద్రాబాద్ వెళ్తుంది. సో ఇంకొక రూట్ వచ్చి విజయవాడ వెళ్తుంది. విజయవాడ నుంచి విశాఖపట్నం, మళ్ళీ విజయవాడ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్ అయితే వెళ్తుంది. అండ్ ఈ ట్రైన్కి అన్రిజర్వ్డ్ చాలా ఎక్కువ ఇచ్చారండి. చూడండి 1 2 3 4 5 5 కంపార్ట్మెంట్ వెంకల, 5 కంపార్ట్మెంట్ ముందల ఇచ్చారు. అండ్ సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ వచ్చి 8 కంపార్ట్మెంట్లు అయితే ఇచ్చారు మనకు. చూడండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది తెనాలి జంక్షన్ నుండి. సో గాయస్, మనం వచ్చి ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇప్పుడు. సో స్టేషన్ కోడ్ వచ్చి ఓజిఎల్. ఇక్కడ వచ్చి ఒక 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ ప్రస్తుతం టైం అయితే చూడండి 8:40 అయితే అవుతుంది. సో ఒంగోలు రైల్వే స్టేషన్. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్. ఈ ట్రైన్కి మెయిన్ ఏం క్రేజీ అంటే ఎక్కువ మంది ఈ ఒంగోలు రైల్వే స్టేషన్, ఇంకా గూడూరులో ఎక్కువ మంది దిగిపోతారు. సో చెన్నైకి చాలా తక్కువ మంది అయితే దిగుతారు. సో అందుకోసం ఈ ట్రైన్కి చాలా క్రేజీ అండి. ఐ మీన్ ఎవరైతే ట్రావెల్ అయితే చేస్తున్నారు ఫ్రమ్ విజయవాడ టు గూడూరు లేకుంటే ఒంగోలు. చాలా స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. లోపడే వెళ్తున్నాం ఇప్పుడు. చూసారా మన ట్రైన్ నుంచి ఎంతమంది దిగారు? అటు సైడ్ ప్లాట్ఫామ్స్ కూడా పోతున్నారు. సో మొన్న వచ్చి కావాలి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చి KVZ. ఇక్కడ వచ్చి 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. చూడండి మనం అయితే వచ్చాము నెల్లూరు రైల్వే స్టేషన్. చూడండి ఎంతమంది దిగుతున్నారు. స్టేషన్ కోడ్ వచ్చి NLR. ఇక్కడ వచ్చి 2 minutes హాల్ట్ అండి మనకు. సో ఇప్పటిదాకా మన జర్నీలో ఫ్రమ్ విజయవాడ టు నెల్లూరు వచ్చి 255 kilometers ట్రావెల్ అయితే చేశాము. అండ్ మన ట్రైన్ ఒక 20 minutes డీల్ అయితే నడుస్తుందండి. అండ్ చూడండి భయ, మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి. సో గాయస్, మనం అయితే వచ్చాము గూడూరు రైల్వే స్టేషన్. స్టేషన్ కూడా వచ్చి GDR. ఇక్కడ వచ్చి 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. సో గూడూరు రైల్వే స్టేషన్ మనకి ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి 2 డైవర్షన్స్ ఉంది. ఒక స్ట్రైట్ పోతే చెన్నై MGR చెన్నై సెంట్రల్కి అయితే పోతాం మనము. రైట్ సైడ్ తీసుకుంటే ఇది వైఆర్ రేణిగుంట, తిరుపతి అటువైపు అయితే వెళ్తాము మనము. చూడండి భయ, మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది గూడూరు రైల్వే స్టేషన్ నుండి. సో మనం వచ్చి సూర్యాపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో ఇక్కడికి ఒక 2 minutes హాల్ట్ మనకు. దుమ్ములు ఎత్తున్నాడు మనోడైతే ఫుల్. ఈ స్పీడ్లో ఆరామ్సే 100 110 అయితే టచ్ అవుతుంది ఈ స్పీడ్.
చూడండి అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, ట్రైన్ యాక్సిడెంట్. చూడండి పక్క వేసేసారు మొత్తము. అరే మనోడు ఆటోలో ఆపేసిండు. మళ్ళీ హోమ్ కాలింగ్ సిగ్నల్ రాలే అనుకోట. సో గాయస్ మనమైతే వచ్చేసాము చెన్నై సెంట్రల్ అండి. 431 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఫ్రమ్ విజయవాడ టు చెన్నై సెంట్రల్ అయితే మనం వచ్చేసాం. ప్రస్తుతం టైం చూడండి భయ్య, స్కెడ్యూల్ టైం చూస్తే మనం 1:05 అయితే రావాలా. బట్ 10 minutes బిఫోర్ అయితే 9 minutes బిఫోర్ అయితే వచ్చేసింది. సో నేను విన్నది కరెక్టే, మన ట్రైన్ ఈ పినాకి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆన్ టైం అంటే ఆన్ టైం భయ్య వచ్చేసింది. బట్ జర్నీ కూడా అద్దరింది మనకు. సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఫ్రమ్ విజయవాడ టు చెన్నై సెంట్రల్ మనం ఈ పినాకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ అయితే చేసినాము. కమెంట్ సెక్షన్ మీరైతే కమెంట్ అయితే చేయండి నాకు. సో మనం ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నాము. ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చెక్ ఇట్ అప్ యువర్ సెల్ఫ్ అండ్ బాయ్.